హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అబ్రహాము ఎండవేళ తన గుడారము దగ్గర ప్రభు యొక్క సన్నిధిలో ఆయన కూర్చుని ఉన్నారు. ఊరికనే కూర్చుంటే ప్రభు ప్రత్యక్షం కాడు. అబ్రహాము యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ కూడా దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి అనుభవాన్ని కలిగిన వాడు అబ్రహాము. మనలాగా ఊరికనే అరుగు మీద కూర్చొని ఏవేవో ఆలోచనలు, ఏవేవో తలంపులు తలంచేవాడు కాదు అబ్రహాము. అబ్రహాము యొక్క జీవితంలో ప్రతి క్షణము కూడా దేవుని యొక్క నామస్మరణ చేస్తూ, దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ, దేవుని సన్నిధిని వెతికేటువంటి వ్యక్తిగా అబ్రహాం మనకు కనబడతారు. అందుకే అలాంటి అబ్రహాము ఎండవేళ ప్రభు యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు తన గుడారము దగ్గర దేవుడట అతనికి కనబడ్డాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, ఎవరికి ఆయన కనబడతారు, ఎవరికి ఆయన ప్రత్యక్షత దొరుకుతుంది? తను వెతుకువారికే కదా, తన హృదయపూర్వకంగా వెతుకువారికే ఆయన కనబడతాడు కదా. అబ్రహామును మనం పరిశీలన చేస్తే దేవునికి ఆయన హృదయం ఎంతగానో అప్పగించి ప్రభు యొక్క సన్నిధిని ప్రతినిత్యము వెతికేవాడిగా అబ్రహాం మనకు కనబడుతున్నాడు. దేవుడి యొక్క దర్శనం అందుకే అబ్రహాము కలిగింది. మునుపెన్నడు కూడా ఎవరికి కూడా ఆయన కనబడిన వాడు, మునుపెన్నడు కూడా ఎవరికి కూడా తనను తాను ప్రత్యక్షము చేసుకోనివాడు. ఆయన అబ్రహాముకు తనను తాను ప్రత్యక్షము చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మునుపెన్నడు కూడా భౌతికంగా కనబడిన వాడు, స్వరం వినబడింది కానీ చెప్పాలి. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక మానవుని నేత్రాలు కనబడే రీతిగా దేవుడు అబ్రహాముకు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఏ రూపంలో వచ్చినా కూడా అబ్రహాము గుర్తుపట్టాడు, ఇతడు దేవుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము కూడా దేవుని ఆత్మ ఏమిటో దురాత్మ ఏమిటో కూడా మనం గుర్తించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుర్తించాలా వద్దా? ఆమేన్. ఎందుకు ఆయన దేవుడిని గుర్తించాడంటే ప్రతిరోజు మాట్లాడేవాడు కదా, ప్రతిరోజు ఆయన స్వరం వినేవాడు కదా. కాబట్టి ఆయన చూడగానే ఈయన దేవుడే అని గుర్తించాడు. నా వైపు చూడండి. బ్రహ్మాండమైన మాట ఏంటంటే, మనకు తెలుసు, ఇవన్నీ తర్వాత విషయాలు తెలుసు. దేవుడు ఆయన ముగ్గురు మనుషులు వచ్చినప్పుడట ఎదురుగా వెళ్ళి కాళ్ళ మీద పడి, అయ్యా నీ దాసుని మీద నీ కటాక్షం ఉంటే నా ఇల్లు దాటిపోవద్దు, దయచేసి ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకొని మీకోసం కొంచెం భోజనము ఏర్పాటు చేస్తారు. వెంట వెంటనే భోజనం ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేస్తే వారు భోజనం చేశారు. ముగ్గురు ఎవరాళ్ళు? చెప్పాలి. ఎవరమ్మ ముగ్గురు? ఈ ముగ్గురు ఎవరు? అబ్రహాము దగ్గరికి వచ్చిన ముగ్గురు ఎవరు? చెప్పాలి, త్వరగా చెప్పాలి, టైం అయిపోతుంది. అమ్మా, అబ్రహాము దగ్గరికి ముగ్గురు మనుషులు వచ్చారట. అందులో ఒకరు దేవుడు, యెహోవా దేవుడు ఉన్నాడు. ఇంకిద్దరు ఎవరు? చెప్పాలి. హలో, దేవుని యొక్క దూతలు ఇద్దరు వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు వచ్చారు, ఎట్లా వచ్చారని చెప్తే 19వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. 19వ అధ్యాయంలో ఇద్దరు దేవదూతలు సొదొమ గొమొరకు వెళతారు. మంచిది, సబ్జెక్టులోకి వద్దాం. అయ్యా మీ కటాక్షము నా మీద ఉంటే మీరు నన్ను దాటి భోజనం ఏర్పాటు చేశారు. వారికి భోజనము రొట్టెలు చేయించాడు, భోజనం ఏర్పాటు చేశాడు, పాలు తేనె జున్ను అన్ని ఇచ్చాడు. అప్పుడు దేవుడు అంటాడు, వచ్చే సంవత్సరము ఈ పాటికి నీ ఒడిలో చక్కటి కుమారుడు పడతాడు అబ్రహాము అన్నాడు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్పారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పలేదు. హలో, ఎందుకంటే అక్కడున్న శారమ్మకు అప్పటికి 90 సంవత్సరాలు గర్భము ఉడికిపోయింది. ఆమె రొట్టెలు చేసింది, కూర వండింది, అన్ని చేసింది. ఎప్పుడైతే దేవుడు ఈ మాట అన్నాడో పరదసాటుకుండి నవ్వుతుందట. ఆమె పరదసాటుకుండి చెప్పాలి. ఈ ముసలితనములో నేను పిల్లలు కంటానా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇది సాధ్యమేనా అని పరదసాటుకుని నవ్వుతుంటే ఆ నవ్వు దేవుడు చూశాడట. శారమ్మతో అడుగుతాడు, శారమ్మ ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఆమంటుంది నవ్వలేదని దేవుడితో వాగ్వాదం పెట్టుకుంటుంది. నేనెక్కడ నవ్వినా ఆయన అంటాడు, నువ్వు నవ్వావు. యెహోవాకు అసాధ్యమైనది చెప్పాలి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదో? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? దేవుడే అడుగుతున్నాడు. సాక్ష్యం అయిపోయింది, దేవుని పని అయిపోయింది. చెప్పాడు, వచ్చే సంవత్సరం ఈ పాటికి మీకు చక్కటి కుమారుడు పుడతాడని దేవుడు చెప్పాడు. వెళ్ళిపోతున్నాడు. నా వైపు చూడండి. వెళ్ళిపోతుంటున్నట ఆయన చెప్పాడు, నేను ఎక్కడికి వెళుతున్నానంటే సొదొమ గొమొర్రాకు వెళుతున్నాను. అక్కడ నా పాపము పెరిగిపోయింది, పాపము పేట్రైపోయింది. దాన్ని ఎంతవరకు దానికి న్యాయం జరిగించాలో నేను జరిగించడానికి వెళుతున్నానని చెప్పాడు దేవుడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాతనట బ్రహ్మాండమైన మాట, ఇది బ్రహ్మాండమైన మాట. వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అబ్రహాము యెహోవా సన్నిధిలోనే నిలిచి ఉన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వైపు చూడండి. దేవుని రాకకు ముందు దేవుని సన్నిధిలో ఉన్నాడా లేదా? ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే దేవుడు వచ్చాడు అక్కడికి. ఇప్పుడు దేవుడు వెళ్ళిపోయినా కూడా ఇంకా అక్కడే నిలిచి ఉన్నాడు. అది నేర్చుకోవాలి మనం. స్తోత్ర. ప్రార్థన ప్రారంభానికంటే ముందు రావాలి. స్తోత్ర. ప్రార్థన అయిపోయినా కూడా ఇంకా కూర్చోవాలి దేవుని సన్నిధిలో. అది మర్యాద. స్తోత్రం. మర్యాద ఏంటంటే అందరికంటే ముందు లెగెత్తి పోవడం కాదు. అబ్రహాం దగ్గర నేర్చుకోవాలి. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా సన్నిధిలో నిలిచే ఉన్నాడు. అది మర్యాద. నువ్వు దేవుడికి ఏం మర్యాద ఇస్తున్నావు? ఆయన సన్నిధి అంటే నీకు ఎలా కనబడుతుంది? నీ ఇష్టం ఉన్నప్పుడు వస్తావు, ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోతావు. అది కుదరదు. దేవుని సన్నిధి అంటే ఒక భయము భక్తి కలిగిన వ్యక్తులంగా మనం ఉండాలి. మన పితరుడు అబ్రహాము మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవుని రాకకు ముందే దేవుని సన్నిధిలో కూర్చున్నాడంటే దేవుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా దేవుని సన్నిధిలోనే నిలిచి ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఇంకా అబ్రహాం వెళ్ళిపోవడం లేదు, ఇంకా అక్కడే నిలిచున్నాడు, ఇంకా దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి మన మీద అలాగే నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పినట్టుగా హల్లెలూయా. దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. దేవుని సన్నిధిని మనము అనుభవిస్తే ఆ అనుభవంలో ఇదిగో నువ్వు లోకమంతటిని మర్చిపోతావు. స్తోత్రం. దేవుని సన్నిధిలోనే ఉంటావు, దిక్కులు చూస్తావు. దేవుని సన్నిధిలోనే ఉంటాం, ఏమేమో ఆలోచన చేస్తాం. దేవుని సన్నిధిలోనే ఉంటాం, ఇంకా లోకము గురించిన ఆలోచనలే. ఆడవాళ్ళు అయితే గ్యాస్ బంద్ చేసినా లేదా, కూర పొయ్యి మీద బంద్ చేసినా లేదా, కటకలు బంద్ చేసినా లేదా. ఈ మగవాళ్ళు అయితే బండ్ల పెట్రోల్ పోసినా, బోర్ ఆన్ చేసిన పొలం కాడ. స్తోత్రం. ఇక్కడికి వచ్చినాక నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉండేటువంటి కృప పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధిలో నిలిచి ఉండే కృప. చాలా మంది మాట్లాడి వెళ్ళిపోతారు. నువ్వు నిలిచి ఉంటే మరలా దేవుడు నీ వైపు తిరుగుతాడు. ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా.
అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా కూడా అబ్రహాం అట అలాగే నిలిచి ఉన్నాడు దేవుని సన్నిధిలో. అరే ఏమిటి, నేను వెళ్ళిపోతున్నా ఇంకా అబ్రహాం అలాగే నిలిచి ఉన్నాడు, నేను వెళ్ళిపోతున్నా ఇంకా అబ్రహాం ఎందుకు అలా నిలిచి ఉన్నాడని మరలా దేవుడట వెనక్కు తిరిగి వచ్చాడట ఆయన కొరకు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అబ్రహాం దగ్గరికి మరలా వస్తే అబ్రహాం అప్పుడు అడుగుతున్నాడు దేవుడిని, ఏమని? నాయనా, సొదొమ గొమొర్రాలో 50 మంది నీతిమంతులుంటే ఆ యొక్క పట్టణాలు నాశనం చేయకుండా కాపాడుతావా? దేవుడు అంటాడు, కాపాడుతానయ్యా, కాపాడుతాను అయ్యా. దుమ్ముని ధూళిని చెత్తను మాట్లాడుతున్నానయ్యా. ఒక 5 తగ్గారు, 45 మంది నీతిమంతులుంటే ఆ 2 పట్టణాలు కాపాడుతావా? దేవుడు అంటాడు, కాపాడుతాను అయ్యా. ధైర్యం చేసి మళ్ళా ఒక మాట అడుగుతున్నాను, ఒక 30 మంది నీతిమంతులు ఆ పట్టణాల్లో ఉంటే ఆ పట్టణాలు కాపాడుతావయ్యా? దేవుడు ఏమన్నాడంటే, అవును, కాపాడుతాను అయ్యా. దుమ్మిని ధూళిని ఒక 20 మంది నీతిమంతుల పట్టణాల్లో ఉంటే నువ్వు కాపాడుతావయ్యా? కాపాడుతావు. చివరిగా అడుగుతున్నాడు, అయ్యా, ఒక 10 మంది నీతిమంతులుంటే ఆ 2 పట్టణాలు కాపాడుతావా? దేవుడు అంటాడు, అబ్రహమా, కాపాడుతాను. అయిపోయింది అక్కడికి. 10 మంది నీతిమంతులు కూడా ఆ 2 పట్టణాల్లో లేరు, ఆ జంట నగరాల్లో లేరు. విచ్చలవిడితనం పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు చేరాని కార్యాలు చేస్తూ వారు బాధించబడిన వారు చేసిన మొరట దేవుని సన్నిధికి చేరిందట. స్తోత్రం. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, అబ్రహాం ఎందుకు నిలబడ్డావు నువ్వు? అబ్రహాం ఎందుకు నిలబడ్డాడు తెలుసా? లోతు పక్షమున మాట్లాడడానికి నిలబడ్డాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. కీర్తన గ్రంథము కొన్ని మాటలు సన్నిధిని గురించి నేను మాట్లాడి తర్వాత మనం మరల వాక్యంలోకి వెళ్దాం. అసలు ఆయన సన్నిధి అంటే ఏంటి అనే మాటలు చెప్తాను. 16వ అధ్యాయము 16వ కీర్తన 11వ చరణాన్ని చదువుదాం. అందరూ కూడా మీ పెన్స్ ఉంటే పెన్స్ తీసుకొని అండర్లైన్ చేసుకోండి, గుండెలో రాసుకోండి. చదువు రాని వాళ్ళు చదవమ్మా. నీ సన్నిధిని, అందరు చెప్పండి మాట, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఏమున్నదటండి? చెప్పాలి. సంపూర్ణ సంతోషము. యేసు ప్రభువు అంటున్నారు, నేను ఈ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు శాంతిని ఇవ్వడం లేదు, నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను. ఈ లోకంలో ఉన్నదంతా కూడా సగము సంతోషం ఉంటుంది, కానీ ఎంతసేపు? కొద్దిసేపే. కానీ దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉంటే సంపూర్ణ సంతోషం కలుగుతుంది. లోకము ఇచ్చినట్లుగా కాదు. లోకంలో ఉన్న సంతోషానికి ఈ సంతోషానికి పొంతన లేదు. అది క్షణకాలం ఉండేటువంటి సంతోషం, అది కొద్ది కాలం ఉండేటువంటి సంతోషం. కానీ దేవుని సన్నిధిలోనూ నిలిచి ఉంటే అది నీకు సంపూర్ణ సంతోషాన్ని అనుగ్రహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నీ సన్నిధిలో నేను నిలిచి ఉండే భాగ్యము నాకు ఇవ్వండి. నీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషాన్ని నేను అనుభవించాలి. ఎప్పుడు అనుభవిస్తావు? ప్రారంభానికంటే ముందే దేవుని సన్నిధిని వెతకాలి. ఒక బ్రహ్మాండమైన మాట చెప్తానండి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశారు. దేవుని కోపం రగిలింది. ఆయన అంటాడు, మోషే, నేను మీతో రాను, నా దూతను పంపిస్తాను, మీరు వెళ్ళిపోండి. నేను వచ్చానంటే మీరు వస్తారు, ఎందుకంటే మీరు వినరు కదా, మీరు లోబడని జనులు కదా, నేను రాను మీతోని.
ఆ మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళము. స్తోత్రం చెప్పిడా. అర్థమవుతున్న మాటలు అర్థమవుతున్నాయా? నీ సన్నిధి రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. నువ్వు మాతో రావాలి, నువ్వు మాతో రావాలి, నీ సన్నిధి మాతో ఉండాలి. ఎందుకంటే నీ సన్నిధిలోనే మాకు సంపూర్ణ సంతోషం ఉన్నది. నీ సన్నిధి లేకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేం. ఈ మాట నువ్వు పలుకుతావా? అయ్యా నేను ఎక్కడికి వెళుతున్నా నీ సన్నిధి నాతో రావాలి. నేను ఏ పని చేస్తున్నా నీ సన్నిధిలో నేను నిలబడి చెయ్యాలి. ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు, ఏదైనా చేసినప్పుడు అందరిని పిలుచుకుంటాం. ఎందుకంటే అందరూ మనతో ఉండాలి. మన బంధువులు, మిత్రులు, అక్కజన్యులు, అన్నదమ్ములు అందరి సమక్షంలో కార్యాలు జరగాలి. మనుషుల యొక్క సన్నిధిని ఎంతగా ఎత్తుకుతున్నావో దానికంటే ఎక్కువగా దైవ సన్నిధిని ఎదిగే వ్యక్తులుగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పు బిడ్డ. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏమున్నదట? చెప్పాలి. సంపూర్ణ సంతోషము. రెండవది 139వ కీర్తన 7 నుంచి 10 వరకు చదువుదాం. 139వ కీర్తన 7 నుంచి 10. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోతాను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను? నేను ఆకాశంకి ఎక్కినను, అక్కడ నువ్వు ఉన్నావు. పాతాళములోనికి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఉన్నావు నువ్వు. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములోనికి, సముద్రము లోతులోనికి వెళ్ళి అక్కడ దాక్కున్నా కూడా అక్కడ కూడా నీవు ఉన్నావు. ఎక్కడికి పారిపోతాం మనం? దేవుని యొక్క సన్నిధి లేని స్థలం ఏది ఇక్కడ? స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నదా ఆకాశంలోనికి వెళ్ళిన అక్కడ కూడా ఆయన ఉన్నాడు. భూమి అగాధములోనికి వెళ్ళిన అక్కడ కూడా ఆయన ఉన్నాడు. సముద్రంలోనికి, దిగంతములోనికి వెళ్ళిన అక్కడ ఆయన ఉన్నాడు. అక్కడ మన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్టు ఆయన. నీ ఆత్మయుద్ధం నుంచి నేను ఎక్కడికి పోతాను? నీ సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి పారిపోతాను? నేను అంటాను, దేవుని సన్నిధి యొక్క విలువ నీకు తెలిస్తే నువ్వు పారిపోవు. స్తోత్రం చెప్పిడా. అబ్రహాముకు తెలుసు దేవుని సన్నిధి యొక్క విలువ. అబ్రహాముకు తెలుసు. అందుకే అబ్రహాము ఆయన వెళ్ళిపోయినా కూడా ఇంకా అక్కడే నిలిచి ఉన్నాడు. కొంతమంది ఎలా ఉంటారంటే ఆగమాగం ఉంటారు. అంటే వాక్యం చెప్తూనే ఉంటాము. వాళ్ళు ప్రార్థన చేసుకున్న ముక్కలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు కాదు. హలో అర్థమవుతుందని చెప్పింది. ప్రార్థన అయిపోయినాక కూడా ఇంకా మందిరంలో కొద్ది నిమిషాలు కూర్చొని పోవాలి. దాన్ని విలువ తెలుసుకోవాలి నువ్వు బిడ్డ. స్తోత్రం. సన్నిధి విలువ నీకు తెలియకపోతే దేవుని ప్రసన్నతను నువ్వు పొందుకోలేవు. 31వ ఈ ఫస్ట్ చదవండి. 26వ అధ్యాయం కీర్తన 26వ కీర్తన 8వ చరణం చదవండి. 26వ కీర్తన 8వ చరణం పలుకుతారు. నీ తేజో మహిమ నిలుచు స్థలము. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ప్రేమిస్తున్న కీర్తనకారుడు నీ తేజో మహిమ నిలిచే స్థలము ఏమిటది? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఏం చేస్తుంది తెలుసా? మనుషుల కపటోపాయముల నుండట దేవుని సన్నిధి మళ్ళీ కాపాడుతుంది. చదవండి ఆ మాట కూడా. 31వ కీర్తన 20వ చరణం చదవండి. 31:20. మనుషుల అందరు తీయండి, బైబిల్ అందరు తీయండి, తీసి చూడండి, ఏలు పెట్టాలి. నేను చదివే మాటలు ఒకరు చదువుతారు కదా, మిగిలిన వాళ్ళందరూ కూడా ఏలు పెట్టి చదవాలి. వాక్యం తీసుకుని నేర్చుకోవాలి. ఒకరు చదువుతారు కదా మాకెందుకు అని బైబిల్ మూసుకోవద్దు. తెరవండి, బైబిల్ తెరవాలి. అందరూ కూడా తెరిచి చదవాలి, చూడాలి వాక్యం.
చదవమ్మా. 31వ కీర్తన 20వ చరణం చదువు. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. దేవుని సన్నిధి ఏం చేస్తుందట? మనల్ని దాచుతుంది. చెప్పాలి. ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది, దాచుతుంది. కోడి ఎలాగైతే తన పిల్లలను దాచుకుంటుందో అలాగే దాచుకుంటుందట మనల్ని దేవుడి సన్నిధి. ఎలా? ఎవరి నుండి దాచుతుంది? మనుషుల కపటోపాయముల నుండి. ఆ కపటోపాయములు మనకు అంటకుండా దేవుని సన్నిధిలో నిలబడితే దేవుని కాపుదల నీకు ఉంటుంది. స్తోత్రం చెప్పిడా? అర్థమవుతుందా? ఏం చేస్తాడు దేవుని సన్నిధి మనల్ని? చెప్పాలి. మనుషుల కపటోపాయాలు. మనుషులు మామూలు కాదండి. ఉపాయాలు ఉంటాయి, కపటోపాయాలు కూడా ఉంటాయి. ఉపాయం అంటే ఎవడైనా శ్రమలో ఉన్నప్పుడు కాపాడేది ఉపాయం. కపటోపాయం అంటే జంతువుల్లో జంతువు ఉంటుంది, దాని పేరు నక్క. చెప్పాలి, ఇదే ఏం పేరు? దాని పేరు నక్క. నక్కకున్న ఇంకో పేరు ఏంటంటే జిత్తుల మారది. జిత్తుల మారి కపటదారది. సూత్రం. అది మంచి చేసినట్టు చేస్తుంది, అది మంచి చేసినట్టు చేస్తుంది, కానీ మంచి చేయగది దొంగ. మనతో మంచిగానే ఉంటుంది కానీ అది చెప్పు మోసం చేసేది. అలాంటి మనుషుల యొక్క ఉపాయములు మనకు అంటకుండా దేవుని సన్నిధి మనల్ని కాపాడుతుంది. ఎట్లనో నేను చెప్తాను, మీరు నా వైపు చూడండి. ఒక నీతోనే ఉంటాడు, నీ వెనుక గోధుమలు అవుతాడు. హలో, నీతోనే ఉంటాడు, సోదరం అంటాడు, ఆమెన్ అంటాడు, వెనుక గోధుమలు అవుతాడు. నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటావు కదా, దేవుడు ఏం చేస్తారంటే వాని గుణాన్ని నీకు బయలుపరుస్తాడు. అర్థమవుతుందా? యశ్పదం అర్థమవుతుంది చెప్పే మాటలు. వాని గుణమేమిటో దేవుడు నీకు ఏం చేస్తాడు చెప్పు, బయలుపరుస్తాడు. బుద్ధి వివేచన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది ఎవరికి వస్తుందంటే దేవుడి సన్నిధిలో నిలిచి ఉన్న వాడికి వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే మనుషులలో ఎవడు నీకు ఏ వ్యతిరేకమైన ఆలోచన చేసినా కూడా ఏది నువ్వు అంటకుండా దేవుడు కాపాడుతాడు. స్తోత్రం చెప్పిడా? హల్లెలూయా. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన మాట చెప్పి ముగిస్తాను. నా వైపు చూడండి. సౌలు మహారాజు, ఎంతమంది తెలుసు సౌలు మహారాజు? తెలుసా? దావీదు తెలుసా? ఎందుకంటే తెలిస్తేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఆమె ఈ సౌలు రాజు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తుంటే దావీదట పారిపోయి దేవుని సన్నిధిలోనికి వచ్చి నిల్చున్నాడు. ఎక్కడికి? సమూయేలు ఇంటికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? చెప్పాలందరూ కూడా సమూయేలు ఇంటికి వచ్చాడు. సమూయేలు ఇంట్లో ఏం జరుగుతుందంటే అక్కడ ప్రవక్తలందరూ కూడా కూర్చొని ప్రభువుని ఆరాధిస్తారు, ప్రభువుని స్తుతిస్తారు. వారు ప్రభువు సన్నిధిలో నిలిచి ఉండి ప్రభువు యొక్క సన్నిధిలో ప్రవచనాలు ఎత్తి మాట్లాడతారు, భాషల్లో మాట్లాడతారు. ఒక అగ్ని అక్కడ ఉంటుంది, ఒక అభిషేకం అక్కడ ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన అయ్యేదాకా ప్రార్థన పాట, ప్రార్థన అయిపోయాక సినిమా పాట పెట్టుకుంటే ఉండదు సన్నిధి. స్తోత్రం. ప్రార్థన అయ్యేదాకా ప్రార్థన పాట, ప్రార్థన అయిపోయాక సీరియల్ పాట పెట్టుకుంటే సన్నిధి ఉండదు. ఎప్పుడు ఒక అగ్ని వల్ల నీళ్లు మండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములోనే కాదు, ఈ మంటలు అగ్ని ఇంటికి కూడా తీసుకుపోవాలి. ఎందుకు దరిద్రం ఎప్పటికి వస్తుంది? ఎందుకు కార్యాలు జరగడం లేదు? ఎందుకు ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుందంటే ఇక్కడ శక్తిని పొందుకుంటున్నావు, కానీ ఆ శక్తిని మోసుకొని పోతలేవు. నువ్వు ఆ శక్తిని ఇక్కడ విడిచిపెట్టిపోతున్నావు. సన్నిధిని ఎప్పటికీ
ఆ సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలి. అది ఇల్లైనా, అది పొలమైనా, అది పంట అయినా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా అక్కడ దైవ సన్నిధి ఉండాలి. స్తోత్రం చెప్పు. దైవ సన్నిధి అంటే మందిరమే కాదు, మందిరముగా దైవ సన్నిధి అంటే నువ్వు ఎక్కడ నిలిచి ఉంటే అక్కడికి దైవ సన్నిధిని రావాలి. అందుకే భక్తులు అంటాడు కదా, అయ్యా నీ సన్నిధి లేకుండా మేము ఎక్కడికి పోము. బోరేడికి పోయినా నీ సన్నిధి రావాలి, బండ్లు కట్టడానికి పోయినా నీ సన్నిధి రావాలి. అయ్యా మేము పొలం కాడికి పోయినా నీ సన్నిధి మాతో రావాలి. మేము కంపెనీకి పోయినా నీ సన్నిధి మాతో రావాలి. కాలేజీకి పోయినా నీ సన్నిధి మాతో రావాలి. ఆయన సన్నిధి వస్తే దురాత్ముడి దగ్గరికి రాడిగా. హల్లెలూయా. అక్కడ అగ్ని మండుతుందట, అక్కడ అభిషేకం ఉన్నదట. ప్రవక్తలందరూ కూడుకొని భాషలో మాట్లాడుతూ ఆత్మతో నింపబడి అభిషేకముతో వారు నింపబడ్డారట. అలాంటి స్థలానికి దావీదు మహారాజు వెళ్ళాడు. అయ్యో సౌలు చంపుతాడేమో అని భయంతో దావీదు అందులోకి వెళ్ళిపోయాడు. ఆ గుంపులో కలిసిపోయాడు. దావీదు కూడా ఆత్మ వచ్చి దేవుడితో మాట్లాడుతున్నాడు. హలో, సౌలు ఏం చేశాడంటే కొంతమందిని పంపించడే, సమూయేలు ఇంట్లో ఉండట. ఎక్కడ ఉండడు దావీదు? సమూయేలు ఇంట్లో ఉండట, దైవజనుడి ఇంట్లో ఉండట. పోయి మనం తీసుకురాపండి. వాళ్ళందరూ కూడా గుర్రాల మీద వచ్చారు. సైనికులు కదా, ఎట్లా ఉంటారు సైనికులు? బలంగా ఉంటారు కదా, కత్తులు ఉంటాయి, ఈటలు ఉంటాయి. గుర్రాల మీద వచ్చారు. దోర్కా నిలబడ్డారు. దావీదు ఉండటం పిలిస్తే పలికినాడు. ఎవరి లోపల వాళ్ళకడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వీళ్ళందరూ ఆత్మతో నింపబడరు. నీతో ఎవరు మాట్లాడేది? నువ్వు ఎవరివైతే రాజు సైనికుని అయితే ఏంది, సైన్యాధిపతి అయితే ఏంది, ఇక్కడ రాజు కంటే అధికుడైన దేవుడితో వారు మాట్లాడుతూ ఉన్నారు. లోకాన్ని ఏడుచున్నటువంటి రాజుతో వారు మాట్లాడుతున్నారు. ఫోన్ వస్తే గుర్రమని ఉంటూ బయటికి. హలో, ఏది నీ మర్యాద? మర్యాద ఏది? ఫోన్ వచ్చినా అంతేగా, వాక్యం చెప్తున్నా, ఏం చేస్తున్నా ఫోన్ ఎత్తుకొని పోవడే. అది అడ్డమైన ఫోన్, అది అడ్డమైన ఫోన్ అది. స్తోత్రం. ఈ ఫోన్ లేనప్పుడే భక్తి చేసిన మంచిగా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పు గట్టిగా. సైలెంట్లో పెట్టుకోవాలి. దేవుని సన్నిధి అంటే సన్నిధిలోనికి రాగానే సైలెంట్లో పెట్టుకోవాలి. పిఎం ఫోన్ చేసినా పోవద్దు ఎవడు కూడా. అర్థమైందా? రాష్ట్రపతి ఫోన్ చేసినా పోవద్దు. ఇక దేవుని కంటే ఎక్కువ కాదు కదా. నాకు దేవుని కంటే ఎక్కువ అంటే పో, అటే ఉండు, మన రాకి అటే ఉండి వెళ్ళిపో. గడికి వచ్చుడు, మన లేచిపోవుడు, నిన్ను చూసి 10 మంది నాశనం అవుతారు. హల్లెలూయా, స్తోత్రం. ఒక బర్రెనట, అది మడుగుల బొరిందట. చెప్పాలి మరి, ఇవన్నీ వస్తే అవన్నీ ఏం చేసినది? ఆ బురదల బొరిందట. అది బొర్రి ఈపంతా రాసుకుంది, ముఖమంతా రాసుకుంది, అందరూ తయారై వచ్చినది. అది రాగరే ఈ మిగతా ఏందే ఇన్నమంటదా కర్రగా ఉన్నావు, ఇలా తెల్లగా మెరిసిపోతున్నావు, ఏంటి నీ అంత సీక్రెట్ ఏంటిది? నీ అందానికి సీక్రెట్ ఏంటిది? నేను చూపిస్తాను. అది అందరికి తీసుకొని అందరికి స్తోత్రం చెప్పు. అందరికంటే ఇచ్చింది అది. అట్లుండదు మనము. ఆమేన్, స్తోత్రం. సైనికులు వచ్చి నిలబడ్డారు, పిలుస్తున్నారు. ఎవరున్నారు లోపల? ఒక్కని శబ్దం వినబడుతుంది. ఎందుకంటే లోపల వాళ్ళంతా దేవుడితో మాట్లాడుతున్నారు. ఎవరు లేరని వీళ్ళే లోపలికి వచ్చారు. నా వైపు చూడాలి అందరూ కూడా. వారు లోపలికి రాగానే ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వారు వచ్చి నిలబడ్డారో వారి మీది కదా దేవుని ఆత్మ దిగి వచ్చిందట. సఫలంగా హల్లెలూయా. సైనికుల మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిందట. వారు కూడా ప్రవక్తల వలె దేవుడితో మాట్లాడుతున్నారు, భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. వారు వచ్చిన పని మరిచిపోయారు. దావీదు ఎదుటే కనబడుతున్నాడు కానీ దావీదును గుర్తుపడతలేరు. ఆత్మలో లీనమైపోయారు, దేవుడితో మాట్లాడుతున్నారు. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, ఇంకా తిరిగి రావడం లేదు. సౌలు ఇంకొంతమందిని పంపించే, మీరు పండురా, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఇంకా రాళ్ళు ఏమైపోయిందో ఏమో, మీరు కూడా పోయి తీసుకురాపోండి అని చెప్తే వారు వచ్చారు. మళ్ళా రెండో బ్యాచ్ మళ్ళీ డోర్ కొడుతున్నారు.
శబ్దం ఎవడిస్తాడు? ఎవడియాడు? హలో, మన లోపలికి వచ్చారు వాళ్ళు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడ్డారో మరలా వారి మీద కూడా దేవుని ఆత్మ వచ్చేసి స్తోత్రం చెప్పినా వారు భాషల్లో మాట్లాడుతున్నారు. రాజుకు అర్థం కావడం లేదు. 2 బ్యాచ్లు పంపించాడు. 2 బ్యాచ్లు ఏమైపోయినాయి? 3వ బ్యాచ్ పంపించాడు. 3వ బ్యాచ్ మీరు బండి. ఆ 3వ బ్యాచ్ కూడా వచ్చింది. వారు కూడా మరలా వచ్చి దేవుని సన్నిధిలో నిలబడగానే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చింది. ఎందుకు వస్తుంది ఊకే? చెప్పు, ఎందుకు వస్తుందంటే ఈ సన్నిధిలో నిలబడ్డ వాళ్ళు, హలో వాక్యం చదివాం కదా, సన్నిధిలోనికి ఎవరైతే వస్తాడో వాడు దాచబడతాడు. మనుషుల కపటోపాయములు అంటకుండా దేవుడు వారిని కాపాడుతాడు. దావీదును బట్టి, దావీదు దేవుని సన్నిధిలోనికి వచ్చిన కారణాన్ని బట్టి శత్రువు ఎవరు వచ్చినా వారి ఆలోచన విధానాన్ని దేవుడు మార్చేస్తున్నాడు. 3 అయిపోయారు. 3 బ్యాచ్లు అయిపోయినాయి. సౌరట నేనే పోతాను, హలో నేనే పోతానని ఆయన వచ్చాడు. ఊరి పొలిమరకు రాగానే అక్కడనే దేవుని ఆత్మని తాకిందట. ఎక్కడ? ఇంకా ఇంటికి కూడా రాలే. ఊరి పొలిమరగానే దేవుని ఆత్మ సౌలు మీదకి రాగానే అక్కడి నుండే ఆత్మ పొందుకొని భాషల్లో మాట్లాడుతూ ప్రవచన వ్యక్తూ అక్కడికి వచ్చి మరి పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చారు. నేను అంటాను, అది దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మహత్తు శక్తి. నీ చుట్టూ 10 మంది ఉన్నా కూడా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే ఏ అపాయం కాకుండా దేవుడిని కాపాడుతాడు. స్తోత్రం చెప్పినట్టుగా దేవుడికి. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతున్నా ఇంకా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాడు. కారణము అబ్రహాముకు తెలుసు దేవుని సన్నిధి అంటే ఏమిటో. దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉన్నదని, దేవుని సన్నిధిలో ఉంటే ఏ మనుషుని కపటోపాయములు మనకు అంటకుండా మనము కాపాడబడతామని, దేవుని సన్నిధిలో మనం ఉంటే తేజో మహిమను, ఆయన ప్రసన్నతను మనం పొందుకుంటామని. అబ్రహాము మనస్సును ఎరిగిన దేవుడు అబ్రహాము నిలిచి ఉన్న కారణాన్ని బట్టి లోతును దేవుడు కాపాడి ఉన్నారు. లోతుని దేవుడు కాపాడంటే కేవలము అబ్రహాము ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న కారణమే. తన కొరకు నిలబడలేదు, లోతు కొరకు నిలబడ్డాడు అబ్రహాము. లోతు కుటుంబము కాపాడబడింది. దైవ జనాంగమా, దైవ జనాంగమా, ఆయన సన్నిధిలో నిలిచి ఉండే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో నిలిచి ఉండే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు ఇదిగో నీతో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. తన ఉద్దేశాలు నీతో తెలియజేస్తాడు. తన ప్రణాళికలకు తెలియజేస్తాడు. నీ కుటుంబంతో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలిచి ఉంటే నువ్వు కాపాడబడతావు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. మనుషుల యొక్క కపటోపాయములు నీ కుటుంబాన్ని అంటారు. దానిని సంపాదన చూసినటువంటి సౌలు అతని యొక్క సైన్యం కూడా ఇదిగో మందిరంలోనికి రాగానే, దేవుని సన్నిధిలోనికి రాగానే వారి ఆలోచన విధానం మార్చివేయబడింది. వారు వచ్చిన పని మర్చిపోయారు. కారణం ఒకటే, దావీదు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. ఇదిగో భక్తులు నేర్పిస్తున్న పాఠం అదే. ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే ఇలాంటి కాపుదల నీవు నీ కుటుంబం పొందుకుంటారు. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని 2 చేతులు ఆకాశంపై పెట్టి అందరూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.